ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగే అందరూ వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పని అయిపోయింది. ఇంకా వంట పనులు అయిపోయినాయి అంటే ఇంటి పనులు ఉంటాయి. మేడ్ వచ్చాక ఇంటి పనులన్నీ ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత మన పనులు ఇట్లాంటి రెగ్యులర్గా ఉంటాయి కదా, ఎవ్రీడే ఏదో పనులు చేస్తుంటా కదా. ఈరోజు లిటరలీ నాకు ఏ పని చేయాలనిపించట్లేదు. బికాస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ ద వెదర్. ఫస్ట్ అసలు వెదర్ ఎలా ఉందో చూపిస్తారు ఉండండి. మార్నింగే అయినా సరే ఎండ రావట్లేదండి అసలు. అంటే 2 రోజులుగా ఆల్మోస్ట్ క్లౌడీగానే ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంటుంది, మొత్తం డ్రిజిల్ అవుతూనే ఉంటుంది. ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు మార్నింగ్, కానీ మొత్తం ఆకాశం అంతా మబ్బులు ఫుల్ ఇట్లాగా డార్క్ క్లౌడ్స్తో నిండిపోయింది అనమాట. ఏ క్షణంలో అయినా వర్షం స్టార్ట్ అయిపోవచ్చు అన్నట్టుగా ఉంది. మార్నింగే వర్షం పడింది అనుకోండి, ఇంకా ట్రాఫిక్ ఇవన్నీ కూడా పెరిగిపోతే, మార్నింగ్ కన్నా కూడా ఇంకా ఈవినింగ్ టైంలో వర్షం పడింది అనుకోండి, ఇంకా ట్రాఫిక్ అయితే బీభత్సం అయిపోతుంది అనమాట. మామూలుగానే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందండి. ఈ ఏరియాకి షిఫ్ట్ అయ్యాక అసలు ట్రాఫిక్ అంటే ఇది అన్నట్టు తెలుస్తుంది అనమాట. లిటరల్లీ అటు సైడ్ ఉన్నప్పుడు అంత తెలిసేది కాదు, కానీ ఈ మధ్య ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఎవ్రీడే ట్రాఫిక్ గురించి అయితే ఏదో ఒక టాపిక్, ఏదో ఒక డిస్కషన్ అయితే అవుతూనే ఉంటుంది. ఇటు సైడ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా వర్షం పడితే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఆ రోడ్ అంతా మొత్తం రెడ్గా అయిపోద్ది అనమాట. ఆ రెడ్ లైట్స్ తోటి అట్లా అయిపోతుంది. చూసారు కదా బయట క్లైమేట్ ఎలా ఉందో. ఏ క్షణానైనా వర్షం పడవచ్చు. అండ్ మా ఇంట్లో ఉంది చూడండి, చల్లగా, ఫుల్ చల్లగాలి వస్తూ. ఎందుకంటే ఇప్పుడు విండో క్లోజ్ చేసి ఉంది ప్రస్తుతానికి. లెట్ మీ షో యూ, లెట్ మీ ఓపెన్ ఇట్. ఇది బెడ్రూమ్లోది కదా, గాలి పొడదేవదన్నమాట. చల్ల గాలి, ఒకటే గాలి. పైన ఉంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట. మనం ఫ్యాన్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎనీ టైమ్ ఆఫ్ ద డేలో ఫ్యాన్ అవసరం ఉండదు అండ్ లైట్ అవసరం కూడా ఉండదు. ఇట్లా చలిగాలి వచ్చేస్తుంది చల్లగా. ఇంకా వింటర్ రాలేదు, ఇది వింటర్ కానే కాదు. వింటర్ ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ వింటర్ కానే కాకపోతే ఇలా సిచ్యువేషన్. ఈ ఇంట్లో హెడ్ బాత్ చేసాం అనుకోండి, మనం హెయిర్ డ్రైయర్ లాంటివి ఏం అక్కర్లేదు. జస్ట్ వచ్చి ఇలా విండో ఓపెన్ చేసి చల్లా అనుకుంటే జుట్టు అంతా అదే డ్రై అయిపోద్ది అనమాట. డ్రై అయిపోద్ది, మొత్తం చిక్కు అయిపోద్ది, పిచ్చి గుళ్ళ అయిపోద్ది అనమాట. ఇలాగా మొత్తం ఇట్లా చింపిరిచి బ్యాంగ్ లాగా అయిపోతుంది. అసలు హెయిర్ డ్రైయర్ అసలు అవసరమే లేదు, మొత్తం జుట్టు అంతా ఇట్లానే ఆరిపోతుంది. ఇప్పుడు ఇలానే ఉంచేసుకున్నాం అనుకోండి, నా జుట్టు దాని సంగతి ఏమైపోతుందో. ఇదైతే మనం విండో క్లోజ్ చేద్దాం. లెట్ మీ క్లోజ్ ఇట్. అవును, విండో తీసినప్పుడు నేను చెప్పా, మీకు ఏమైనా వినిపించిందా, గాలి వినిపించిందా నాకు తెలియదు. చూద్దాం. పొద్దున్నుంచి క్లౌడీగా ఉంది అనుకుంటూనే ఉన్నాను కదండి. ఇదిగోండి, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. అది కూడా పెద్ద వర్షం. అసలు చుట్టూ ఉన్న బిల్డింగ్స్ ఏవి కూడా కనిపించట్లేదు. ఇంతకుముందు క్లిప్పింగ్లో చూసారు కదా మీరు, అన్ని బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలు ఏమీ కనిపించట్లేదు, ఒక్క బిల్డింగ్ కూడా కనిపించట్లేదు. అంత పెద్ద వర్షం పడుతుందన్నమాట. చూసారు కదండి బయట వెదర్ ఎలా ఉందో. ఇలా ఉన్నప్పుడు క్లైమేట్ అంతా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కదా. నాకు ఇప్పుడు రైట్తో వస్తున్న ఫీలింగ్, అండ్ నాకే కాదు చాలా మందికి వస్తుండొచ్చు, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలా మంది కూడా ఉన్నారని అంటూ ఉంటారు. సో ఇట్లా వెదర్ ఉన్నప్పుడు ఏ పని గురించి ఆలోచించకుండా ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ పెట్టుకొని, అఫ్కోర్స్ చాలా చల్లగా ఉంది, అన్నీ వేసానులేండి, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసుకున్నా, ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ పెట్టుకొని మంచిగా ముసుగేసుకొని పండుకుంటే బాగుంటుంది కదా. అంటే నిద్రపోతామని కాదు, నేనైతే ఇదిగోండి పక్కన నా ల్యాప్టాప్ పెట్టుకున్నా, ఏదైనా మూవీయో వెబ్ సిరీసో ఏదో ఒకటి చూసుకుంటూ, వాటర్, కొన్ని స్నాక్స్ ఇట్లాంటివన్నీ మంచిగా పక్కనే పెట్టుకొని మంచిగా మూవీయో వెబ్ సిరీసో ఏదో ఒకటి చూసుకుంటూ రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే ఇప్పుడైతే వేసుకోలేదులేండి, వాయిస్ చెప్తున్నా అని చెప్పి డిస్టర్బెన్స్ వస్తుందని వేసుకోలే. కానీ ఎంత చల్లగా ఉన్నా ఫ్యాన్ లేకపోతే పడుకోలేని బ్యాచ్ కొంతమంది ఉంటారు చూడండి, అందులో నేను వదన్నా అనమాట. ఎంత చల్లన్నా ఉండనివ్వండి, కావాలంటే 2-3 కంఫర్టర్లన్నా కప్పుకుంటా, కానీ ఫ్యాన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో ఫ్యాన్ ఉండాలి ఖచ్చితంగాను. సో అలా
మంచిగా ఈరోజు చిల్ అవుదాం అనుకుంటున్నాను. రోజు ఇది అయిపోయిన తర్వాత ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఇలాగ చాలా ఆలోచించుకుంటూ రోజంతా ఏదో ఒక పని చేసుకుంటూ అయిపోతుంటది. చాలా మంది అనుకుంటారు హౌస్ వైఫ్లు అనగానే పొద్దున్నే వంట పని అయిపోతుంది, తర్వాత అంతా వాళ్ళు ఖాళీ సాయంత్రం వరకు అని అనుకుంటారు. కానీ ఇల్లంతా మెయింటైన్ చేసుకొని అన్ని సర్దుకొని ఇంట్లో కావాల్సిన అన్ని తెచ్చుకొని ప్రిపరేషన్స్ చేసుకొని ఇవన్నీ చూసుకొని మిగతా పనులు చేసుకొని ఇట్లా ఇవన్నీ చేసుకునేసరికి అసలు టైమే మిగలదు. లిటరల్లీ నాకైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అలాగే అవుతుంది అనమాట. అసలు టైం ఎలా గడుస్తుందో తెలియకుండానే ఫాస్ట్గా అయిపోతుంది. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఆల్ ద డే అన్నట్టు ఉందన్నమాట, ఆల్ ద టైం. సో ఈ రోజు మాత్రం అన్ని పక్కన పెట్టేసా. నేను ఏ పని చేయను అంటే ఆఫ్ కోర్స్ పనులన్నీ అయిపోయినాయి లేండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వంటలు అన్నీ అయిపోయినాయి. మావయ్య గారికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసా అండ్ ఆయన కూడా తినేసి ఇప్పుడు కాసేపు పడుకుంటారనమాట. సో మేడ్ వచ్చింది, ఆల్రెడీ ఇల్లంతా తుడిచేసింది, అన్నీ అయిపోయినాయి. లాండ్రీలో బట్టలు వేసేసా, ఆరేసా. ఈ వెదర్కి అది ఆరతాయో ఆరేవో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి బట్టలు కూడా ఆరేసా. యాక్చువల్గా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి బట్టలు చాలా క్విక్గా ఆరిపోతూ ఉన్నాయన్నమాట ఇన్నాళ్ళుగా. అంటే ఫుల్ గాలి వచ్చేస్తూ ఉంటుంది కదా, పైన ఉన్నాం కదా. సో ఇలా మబ్బుగానో వర్షంగానో లేకపోతే మార్నింగ్ వేస్తే మధ్యాహ్నం కారిపోతున్నాయి, మధ్యాహ్నం వేస్తే సాయంత్రం కారిపోతున్నాయి. అలాగా ఒక 2-3 సార్లు వేసుకోవచ్చు అనమాట. బట్టలు ఉతికారేసుకోవడం అనే ప్రాసెస్ 2-3 సార్లు చేసుకోవచ్చు. బట్ నిన్న ఈ రోజు మాత్రం కొంచెం అంతా ఇలాగా వెదర్ అంతా క్లౌడీగా అలా జల్లు పడుతూ అలా ఉంటుంది. సో బట్టలు చల్లగా ఉన్నట్టు ఉంటాయి కదా. సో అందుకని పెద్ద అయితే నిన్నైతే అసలు వాష్ చేయలేదు. ఇంక ఈ రోజు అయితే వేసా అనమాట. బట్టలు ఆరేసి వచ్చేసా. ఇంకేం చేసా పనులు అంతే. మొత్తం డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకొని మేడ్ వచ్చింది కాబట్టి ఆమెకు అన్నీ వేసేసి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్న, ఆమె తోమేసింది, ఇల్లు తుడిచేసింది, మొత్తం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి లంచ్ వరకు వేరే పనులు ఏం పెట్టుకోదలుచుకోలేదు. నా ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఒక మూవీ వెతుక్కొని, మూవీయో వెబ్ సిరీస్ ఏదో పెట్టుకొని చూసుకుంటూ ఒక ముక్కలో చెప్పాలంటే బేవర్స్గా గడిపేయాలని ఫిక్స్ అయిపోయాను. తింటా, పంట, టీవీ చూస్తా అంతే. అంటే మనకు కూడా రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా. ఎప్పుడు ప్రొడక్టివ్గా పనిచేయాలి, ఎప్పుడు ఏదో ఒక పాజిటివ్ చేయాలి, ఎప్పుడు ఏదో ఒకటి సర్దేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి ప్రిపరేషన్ చేసేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి. అయితే ఎప్పుడు అలా ఉండదు కదా. ఈరోజు నా మూడ్ అలా లేదు. ఈరోజు మై మూడ్ ఈజ్ మై ఫర్ మై సెల్ఫ్ అన్నట్టు. ఐ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. ఐ జస్ట్ వాంట్ చిల్. ఈ చిల్ వెదర్లో చిల్ అవుదాం అనుకొని ఇదనమాట. ఇలా ఒక చిన్న సెటప్ పెట్టుకొని కూర్చున్నాను. సో లంచ్ వరకు అయితే ఇలా బేవర్స్గా గడిపేసి ఏదో ఒక మూవీ స్టార్ట్ చేశాను అనుకోండి, లంచ్ టైం వరకు ఆ మూవీ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మావయ్య గారికి భోజనం పెట్టేసి నేను భోజనం చేసి అప్పుడు ఏదన్నా పనికొచ్చే పని ఏమన్నా చేద్దాం అని అనుకుంటున్నాను. అప్పటి వరకు అయితే ఐఎమ్ ఇన్ బ్రేక్. అదేంటి ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అని అంటారు చూడండి, అలా అనమాట. అఫ్ కోర్స్ నేను 5 స్టార్లు తినట్లేదు, కానీ ఐ వాంట్ టు డూ నథింగ్. నాకేం చేయాలని లేదు. సో నేను ఐ విల్ స్టిక్ టు మై మైండ్. అంటే ఇలాంటి ఫీలింగ్ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏదో ఇచ్చేసేయాలన్న ఫీలింగ్లే ఎక్కువ వస్తుంటాయి. ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఇప్పుడు కూడా నాకు పని ఉంది. యాక్చువల్లీ నేను కొన్ని సామాన్లు తేవాల్సినవి ఉన్నాయి, లిస్ట్ కూడా రాసి పెట్టుకున్నాను. కానీ నేను ఇప్పుడు బరాబర్ చెయ్య అని అనుకొని నా మూడ్ స్వింగ్స్ని నేనే హ్యాండిల్ చేసుకుందాము అని చెప్పి. మూడ్ స్వింగ్స్ అంటే ఏం లేదులేండి, బేవర్స్గా గడిపేయాలని అనుకున్నాం. సరే మనకు టైం ఉంది అనుకున్నప్పుడు మనమే బేవర్స్గా గడుపుకోవాలి. కాబట్టి దట్ ఈస్ వాట్ ఐఎమ్ రైట్ నౌ డూయింగ్. సో ప్రతిసారి పనిచేసేయాలి, ప్రతిదీ ప్రొడక్టివ్గానే ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ప్రొడక్టివ్గానే ఉండాలి, పనికొచ్చే పనులే చేయాలని ఆల్మోస్ట్గా స్ట్రెస్ అయిపోద్దు. కొన్నిసార్లు బ్రేక్ తీసుకోండి, మంచిగా చిల్ అవ్వండి, ఏ పని చేయకుండా కూడా ఉండండి. ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఒక వరం అంటారు చూడండి, అలాగా దేని గురించి ఆలోచించద్దు. పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, మీరే ఉంటే ఇంట్లో. అంటే నాకు మావయ్య గారు ఉన్నారు కాబట్టి ఆయనకి అన్ని పెట్టేసి ఆయన పనులు కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ విల్ హ్యావ్ మై టైం కదా. సో అలాగా మీకు ఏం లేదనుకోండి, యూ హ్యావ్ యువర్ టైం, డూ వాట్ యూ వాంట్ టు డూ ఆర్ డూ నథింగ్ వాట్ యూ డోంట్ వాంట్ టు డూ అన్నట్టు. సో ఎప్పుడు ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్తుంటా కదా. ఈ రోజు చెప్తున్నాను చూడండి, చేయాలని లేకపోతే ఏమీ చేయొద్దు, పర్లేదు. ఏం చేయకుండా కూర్చోవడం వల్ల దేశానికి ఏం నష్టం లేదు. అంటే ఒక్క రోజు అని కాదు, మనకు అనిపించినంత మాత్రం మనకి లోగా ఉంది, ఐ జస్ట్ వాంట్ రిలాక్స్. మనం సిక్ అయితేనే పడుకోవాలని ఏం లేదు, నిద్ర వచ్చినా పడుకోవచ్చు. నేను పడుకుంటే మా ఇంట్లో ఏమైంది, ఒంట్లో బాలేదా, నీరసంగా ఉందా, తలనొప్పిగా ఉందా, ఇలా అడుగుతారన్నమాట. పడుకోవడం అనేది ఎప్పుడు చూడరు కదా డే టైంలో. సో నీరసం అయ్యి సిక్ అయితేనే పడుకోవడం కాదు, నిద్ర వచ్చి కూడా పడుకోవచ్చు. సో ఈరోజు నన్ను వెదర్ బాగా ఎంకరేజ్ చేస్తుంది పడుకోవడానికి. సో ఐఎమ్ డూయింగ్ దట్ రైట్ నౌ. సో మీరు కూడా మీకు టైం దొరికినప్పుడు హాయిగా చిల్ అవ్వండి, ఏం చేయకుండా. మనకి టీవీ చూడడానికి అంటే ఇదివరకు అంటే ఛానల్లో ఏం సినిమాలు వస్తే అయ్యే చూడాలి. ఇప్పుడు అదేం లేదు, మొత్తం ఓటీటీలు అన్నీ ఉంటున్నాయి, ఏది కావాలంటే అది చూడొచ్చు. చాయిస్ ఈజ్ ఆర్ట్స్.
హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ చూసుకోవచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్లు, కామెడీలు, ఫైట్లు, యాక్షన్లు, థ్రిల్లర్లు, హారర్లు ఏదైనా చూసుకోవచ్చు. సో ఇట్స్ యువర్ చాయిస్. హ్యాపీగా మీకు నచ్చింది పెట్టుకొని చూసుకుంటూ ఏమన్నా కొన్ని స్నాక్స్, అఫ్ కోర్స్ వాటర్. వెదర్ చల్లగా ఉన్నంత మాత్రం వాటర్ నెగ్లెక్ట్ చేయకూడదు. నేను చెప్తున్నాను చూడండి, ద వన్ హూ నెగ్లెక్ట్స్ వాటర్ ఆల్ ద టైమ్ నేనే చెప్తున్నాను. వాటర్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ మార్నింగ్ 1/2 లీటర్ తాగాను, 2 లీటర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆ లోపు అన్నీ ఫిల్ చేసేయాలి, ఫినిష్ చేసేయాలన్నమాట. సో అది అన్ని దగ్గర పెట్టుకొని చిల్ అవుదాం. చాలా యు ఆర్ గైస్ ఆల్సో చిల్. వెదర్ని ఎంజాయ్ చేయండి. సాయంత్రం లేద్దాం, ఏదైనా మంచిగా యమ్మీగా చేసుకుందాం. ఓకే, చాలా బాయ్.